ఆ గ్రామంలో ఆ పాత ఇల్లు గురించి ఒక భయంకరమైన కథ ఉంది. ఆ ఇంటి దగ్గరికి రాత్రి ఎవరూ వెళ్లరు. ఎందుకంటే ప్రతి రాత్రి అక్కడి నుంచి వింత మంత్రాల శబ్దాలు వినిపిస్తాయి. గ్రామస్తులు చెబుతుంటారు ఆ ఇంట్లో చేతబడి చేస్తారు అని. ఒకరోజు ముగ్గురు ఫ్రెండ్స్ ధైర్యం చేసి ఆ ఇంట్లోకి వెళ్లారు. మొదట అంతా సాధారణంగానే అనిపించింది. కానీ లోపలికి వెళ్ళిన కొద్దీ గాలి ఒక్కసారిగా చల్లగా మారింది. గోడల మీద వింత గుర్తులు, నేలపై కాలిపోయిన కొవ్వొత్తులు, మధ్యలో ఒక పాత నల్ల బొమ్మ నిశ్శబ్దంగా పడి ఉంది. అప్పుడే పై అంతస్తు నుంచి ఎవరో నడుస్తున్నట్టు శబ్దం వినిపించింది. అర్జున్ టార్చ్ పైకి చూపించాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. అప్పుడే చీకటిలో నుంచి ఒక ఆడ గొంతు వినిపించింది. వెంటనే బయటికి వెళ్ళిపోండి. ఆ గొంతు విన్న వెంటనే వాళ్ళు భయంతో బయటికి పరిగెత్తారు. కానీ బయటికి వచ్చిన తర్వాత అర్జున్ కనిపించలేదు. మరుసటి రోజు వాళ్ళు మళ్ళీ ఆ ఇంటికి వెళ్లారు. ఇంటి లోపల పూర్తిగా నిశ్శబ్దం. నేలపై అర్జున్ ఫోన్ పడి ఉంది. ఫోన్ ఓపెన్ చేశారు. చివరి వీడియోలో అర్జున్ ఒక్కడే ఆ గదిలో ఉన్నాడు. అతను ఎవరో ఎదురుగా ఉన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కానీ అక్కడ ఎవరూ కనిపించడం లేదు. కొన్ని సెకండ్ల తర్వాత అతను నెమ్మదిగా నవ్వడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కత్తిని తీసుకున్నాడు. మరి కెమెరా ముందు నిలబడి తన గొంతులో తానే కత్తి దించుకున్నాడు. వీడియో అక్కడే ఆగిపోయింది. ఆ ఇంట్లో నిజంగా ఏమి జరిగిందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. కానీ ప్రతి రాత్రి ఇప్పటికీ ఆ ఇంటి నుంచి ముగ్గురు గొంతులే వినిపిస్తాయి.